స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. పాత సంవత్సరం క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి కొత్త సంవత్సరం శ్రీ విశ్వాసకి ఎంటర్ అవ్వగానే షష్టగ్రహ కూటమితో అమావాస్యతో గ్రహణంతో ఎంటర్ అవుతున్నాం. ఇదే పీరియడ్ 2019 డిసెంబర్ 26 నాడు మనం ఫేస్ చేసాం. ఆ రోజు కూడా ఒక గ్రహణం వచ్చింది, సూర్యగ్రహణం. గ్రహణంతో పాటుగా మనకు వచ్చింది ఏంటంటే షష్టగ్రహ కూటమి. అప్పుడేం జరిగింది, 3 నెలల్లో కరోనా వచ్చింది. ఎస్, ఇప్పుడు కూడా అలా జరుగుతుంది. ఇప్పుడు 70% జనాల మీద చూపించే అవకాశం. అలాగే సంవత్సర ఫలితాలతో పాటు వ్యక్తిగతమైనటువంటి జాతకాల మీద పడుతుంది. ఉదాహరణ మేషరాశి, తులారాశి. సంవత్సరం అధికంగా ఆడవారికి సంబంధించిన వ్యవహారాలు చాలా సంచలనానికి కారణభూతమైనవి. ఈ సంవత్సరము బాగా కాంట్రవర్సీలో క్రియేట్ చేసేది సెలబ్రిటీస్. ఖచ్చితంగా పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. కొంచెం ఆ నోట్తో కొంచెం పాజిటివ్ చెప్పరా? నేను పాజిటివ్గా చెప్పాలి అంటే నాకు శాస్త్రం ఏం చెప్తే అది చెప్తుంది. ఈ సంవత్సరము ఇంటర్నెట్ ఎక్కడన్నా ఏదో ఒక రోజు ఆగిపోయే అవకాశం ఉంది. రాబోయే 4 సంవత్సరాల్లో నేను మాట్లాడేది ప్రపంచమే స్తంభించిపోతుంది. ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. కుజుడు కమెంట్ చేస్తా ఉన్నాడు కాబట్టి. రాముడు, కృష్ణుడు లాంటి వాళ్ళే దేవుళ్ళనే విమర్శించే సమాజంలో ఉన్నాం మనం. ఆఫ్టర్ ఆల్ కొనికిస్కా కానీ నేనేంత. నమస్తే అండి, హ్యాపీ ఉగాది. నమస్తే తల్లి, ఓం నమో వెంకటేశాయ. సో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎస్, ఐజయ్య జస్ట్ సెడ్ అండి ప్రేక్షకులకి ఇంట్రడక్షన్లో. ఇన్ని సంవత్సరాల నా ప్రయాణంలో ఈరోజు ఈ ఇంటర్వ్యూ గోయింగ్ టు బి సంథింగ్ స్పెషల్. బికాస్ నా ముందు కూర్చున్న వ్యక్తి అలాంటి వారు కాబట్టి. బికాస్ మీరు తుమ్మినా, దగ్గిన, డ్రెస్ వేసినా, వాచ్ వేసినా, అద్దాలు పెట్టినా కాంట్రవర్సీయే. మీ చుట్టూ తిరుగుతుందా? మీరు అట్లా ప్లాన్ చేసుకుంటారా? లేదా ఇప్పుడు షష్టగ్రహ కూటమి ఉంది కదా, వైఫై లాగా మీ చుట్టూ అలాగే తిరుగుతూ ఉంటుందా? నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అంటే ఏం లేదు తల్లి, కొంతమంది జాతకాలు నెగిటివ్ నుండి పాజిటివ్కి వస్తాయి. సో నా జాతకము రాహు ఉచ్చ నా జాతకంలో. ఓకే. సో నన్ను ఎంత నెగిటివ్ చేయాలని ప్రయత్నం చేస్తే నాకు ఆ నెగిటివ్ నుండి పాజిటివ్ వస్తుంది. సో నా జాతకం అది, నేను చేసేది ఏమి ఉండదు. సో రెండోది, మనం పూజించే దేవతలు కూడా కామాఖ్య అమ్మవారు, బగాళముఖి, రాజశ్యామల, సో చిన్నమస్త, తార, భువనేశ్వరి, వీళ్ళందరూ కూడా ప్రత్యేకించి జనాల్లో డిస్కషన్కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే దేవతలు వీళ్ళందరూ కూడా. అంటే వశీకరణాన్ని ఇచ్చే దేవతలు. సో అందుకని జనరల్గా నేను కావాలని చేయకుండా ఆ నెగిటివిటీ అనేది నాకు ఎక్కువగా స్ప్రెడ్ ఎక్కువ ఇస్తుంది. అంటే నా జాతకంలో పాజిటివ్ 1% కమాండ్ చేస్తే నెగిటివ్ 99% కమాండ్ చేస్తుంది. సో నెగిటివ్ అనేది నాకు ఎక్కువగా కలిసి వస్తుంది. సో అందుకనే నేను చాలా ఎంజాయ్ చేస్తాను నెగిటివ్ని. ఓకే. ఇక్కడికి వచ్చే ముందు ఇలా వేణుస్వామి గారి ఇంటర్వ్యూకి వెళ్తున్నానని మా వార్త చెప్తే ఈ మధ్య ఎక్కువగా ఎల్లోలో కనిపిస్తున్నారు, ఏంటో కనుక్కో అని అన్నారు. ప్రోటీన్కి భిన్నంగా గ్రీన్లో వచ్చారు, ఆరెంజ్లో కూర్చున్నారు, ఏంటో విషయం? ఇవాళ ఏం వారం? మంగళవారం. సో యూ ఫాలో దట్ కలర్ మ్యాజిక్. ఓకే, ఆల్ ద టైమ్. సో మనకు ఎల్లో అనేది లెమన్ ఎల్లో అనేది బగాళముఖికి సంబంధించిన కలర్. సో ఎంత ఎల్లో వేస్తే శత్రువుల మీద అంత జయం ఉంటుంది. సో బగాళముఖి శత్రువుల మీద జయాన్ని ఇస్తుంది. రాజశ్యామల వశీకరణాన్ని, రాజయోగాన్ని ఇస్తుంది. సో ఒక్కొక్క కలరు, నేను వేసే కలర్కు ఒక్కొక్క జాతకపరమైన ప్రాధాన్యత ఉంది. చాలా మందికి తెలీదు. నిన్న ఎవరో ఒక లేడీ విమర్శిస్తుంది, ఆయన వేసుకునే కలర్లు చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి, బ్రైట్, చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. ఆమె అనే మాట ఎబ్బెట్టుగా ఉంటాయి. సో ఆమెకు జాతకాలు తెలియదు కాబట్టి ఎబ్బెట్టుగానే ఉంటాయి. సో ప్రపంచమే మన మండే అంటే మూన్ డే, సోమవారం మనకు, ఆదివారం సండే అంటే ఆదివారం రవిని ప్రాధాన్యత. సో ప్రపంచమే మన అండర్లో నడుస్తుంది, మన గ్రహాల అండర్లో నడుస్తుంది. సో తెలియని వారికి అదొక వింత లేదా రోత. బట్ వాస్తవంగా నేను వేసుకునేది గ్రహాల కారణం చేత ఏ రోజు ఏమేమి కలర్స్ వేసుకోవాలి, ఏమేమి అవసరం ఉన్నాయనే కలర్స్ని బట్టి నేను వేసుకుంటాను. ఒక్కసారి ఈ టాపిక్ మనది కాకపోయినా ఫాస్ట్గా ఈ వీక్ డేస్లో ఏ కలర్స్ వేసుకుంటే మనకు కలిసి వస్తుందో? అంటే జనరల్గా సోమవారం వైట్, మంగళవారం కాషాయం, బుధవారం గ్రీను, గురువారం ఎల్లో, శుక్రవారం ఎల్లో, శనివారం నాడు ఎల్లో ఆర్ ఆరెంజ్, ఆదివారం రెడ్. రైట్.
సో ఇక ఉగాది పంచాంగ శ్రవణంలోకి వస్తే శ్రీ విశ్వవసునామ ఉగాది సంవత్సరం ఈ సంవత్సరం బాగా కాంట్రవర్షియల్ గా ఉందండి బికాస్ ఆఫ్ షష్టగ్రహ కూటమి స్టార్టింగ్ లోనే అంటే పాత సంవత్సరం క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయి కొత్త సంవత్సరం శ్రీ విశ్వాసకి ఎంటర్ అవ్వగానే షష్టగ్రహ కూటమితో అమావాస్యతో గ్రహణంతో ఎంటర్ అవుతున్నాం. ముందు ఈ షష్టగ్రహ కూటమి గ్రహణం గురించి చెప్తున్నాం. ఇదే పీరియడ్ 2019 డిసెంబర్ 26 నాడు మనం ఫేస్ చేసాం. ఆ రోజు కూడా ఒక గ్రహణం వచ్చింది, సూర్యగ్రహణం. గ్రహణంతో పాటుగా మనకు వచ్చింది ఏంటంటే షష్టగ్రహ కూటమి. అప్పుడు మకర రాశిలో వచ్చింది. సో అప్పుడు ఏం జరిగింది, 3 నెలల్లో కరోనా వచ్చింది. ఇప్పుడు కూడా అలా జరుగుతుంది. ఇప్పుడు అలా వచ్చే అవకాశం లేదు, కానీ ఎక్కువగా తీవ్రత 70% జనాల మీద చూపించే అవకాశం ఉంది. అప్పుడేమో ప్రకృతి మీద చూపించింది, కానీ పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. కరెక్టే, కానీ ప్రకృతి కమాండ్ చేసింది ప్రకృతి. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా జనాల మీద చూపించే అవకాశం ఉంది. ఓకే. సో ఆ రోజు ఉన్నటువంటి గ్రహాల కాంబినేషన్ వేరు, ఇవాళ ఉన్నటువంటి గ్రహాల కాంబినేషన్ వేరు. ఇవాళ షష్టగ్రహ కూటమి గురువు, కేతువు, కుజుడు మినహా అన్ని గ్రహాలు 6వ ఇంట్లో వచ్చి ఉంటున్నాయి, మీనరాశిలో ఉంటున్నాయి. సో మీనరాశిలో ఉన్నప్పుడు షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ ఈ సంవత్సర ఫలితాల మీద పడుతుంది. అలాగే సంవత్సర ఫలితాలతో పాటు వ్యక్తిగతమైనటువంటి జాతకాల మీద పడుతుంది. ఉదాహరణ మేషరాశి, తులారాశి, సింహరాశి, ధనుస్సు రాశి, మీనరాశి మీద 5 రాశుల మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. అలాగే ప్రకృతి మీద ఉండబోతా ఉంది. దీని ఎఫెక్ట్ రాబోయే 4 సంవత్సరాల పాటు ఉంటుంది. 2025 కంటే 26 డేంజర్, 26 కంటే 27 డేంజర్, 27 కంటే 28 డేంజర్. సో మరీ ముఖ్యంగా ప్రకృతితో పాటు జనాల మీద ఉంటుంది. ఈ సంవత్సరం అధికంగా ఆడవారికి సంబంధించిన వ్యవహారాలు చాలా చాలా సంచలనానికి కారణభూతమవుతాయి. ఉదాహరణ, ఇంతకుముందు ఆడవారి కంటే ఇప్పుడున్న ఆడవారికి ఈ సంవత్సరం ప్రాధాన్యత పెరుగుతుంది, పదవులు పెరుగుతాయి, ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం క్రైమ్ రేట్లో ఇప్పటి వరకు ఆడవాళ్ళు జైలుకు వెళ్ళిన సంఖ్య తక్కువ. బట్ ఇక మీదట ఆడవాళ్ళు మగవాళ్లతో సమానంగా జైలుకు వెళ్తారు. ఆడవాళ్ల మీద కూడా సమానమైనటువంటి కేసులు ఏర్పడతాయి. సో ఈ సంవత్సరము బాగా బాగా కాంట్రవర్సీ లైఫ్ లీడ్ చేసేది సెలబ్రిటీస్. సో వాళ్ళు రాజకీయ పరమైన సెలబ్రిటీలు అయినా సరే, సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలు అయినా సరే, సోషల్ మీడియా సెలబ్రిటీలు అయినా సరే, వ్యాపార రంగంలో ఉండే సెలబ్రిటీస్ అయినా సరే, అంటే వాడు సెలబ్రిటీ అయితే చాలు, ఏ రంగం అనేది అనవసరం. ఇక్కడ ఏ రంగం అనేది అనవసరం. బెట్టింగ్ తో స్టార్ట్ చేసామా? సో బెట్టింగ్ తో స్టార్ట్ చేసాం. ఎగ్జాక్ట్ గా, అంటే బెట్టింగ్ కంటే ముందే అల్లు అర్జున్ తో స్టార్ట్ అయింది వాస్తవంగా. సో ఇది ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ కి వెళ్తుంది. దీంట్లో మేము అతీతులము అనేటువంటిది ఏం లేదు. సో తెలుగు రాష్ట్రాలకు ఒక ప్రాధాన్యత ఉంది. భారతదేశ రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో జనాలు కానీ, మాట్లాడే వాళ్ళు కానీ, మనిషి అనేవాడు ఎవడైనా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ రంగమైనా సరే ఏమంటాడు అంటే, నువ్వు మాత్రమే పతివ్రతగా ఉండాలి, నేను ఉండను అంటాడు. సో జనరల్గా ఒక సామెత ఉంది మనకు, పాతివ్రత్యం అనేది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా ఉంది అని. సో మగవాళ్ళకు కూడా పాతివ్రత్యం ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ తెలుగు కమ్యూనిటీ 2 రాష్ట్రాల్లో ఏంటంటే, నువ్వు మాత్రమే పతివ్రతగా ఉండు, నేను ఉండను అంటారు. ప్రతి ఒక్కళ్ళు అనేది అదే. అంటే నిన్ను విమర్శించడానికి నాకు అర్హత ఉంది, కానీ నన్ను నువ్వు విమర్శించొద్దు అని. సో ఇలాంటి వాళ్ళందరూ ఈ సంవత్సరానికి బ్యాటింగ్ గురవుతారు, 6లు కొట్టబడతారు. సో ఖచ్చితంగా పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో విడాకుల సంఖ్య చాలా ఎక్కువ. సో అలాగే అన్నిటికంటే ముఖ్యం, ఈ సంవత్సరము మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి. భార్యాభర్త అని లేదు, అన్న తమ్ముడు అని లేదు, అక్కాచెల్లి అని లేదు, తల్లి కూతురు అని లేదు, తల్లిదండ్రి అని లేదు, తండ్రి తల్లి, అసలు అంటే అంత ఓన్లీ ఈ ప్రపంచాన్ని ఈ సంవత్సరం కమాండ్ చేయబోదే మనిషి. అంటే మనీ అండ్ షీ. సో ఈ సంవత్సరం రాబోయే 4 సంవత్సరాలను కమాండ్ చేయబోయేది మనిషి, మనీ అండ్ షీ, డబ్బు మరియు అమ్మాయి. సో ఈ ప్రపంచాన్ని కమాండ్ చేయబోతా ఉంది. రైట్. సో మానవ సంబంధాలు దెబ్బతినడము, ఎక్కువగా ఇల్లీగల్ అఫైర్స్, వైవాహిక జీవితంలో ఇతర సంబంధాల వల్ల ఎక్కువగా క్రైమ్ రేట్ పెరుగుతుంది ఈ సంవత్సరం. కొంచెం ఆ నోటితో కొంచెం పాజిటివ్ చెప్పరా, కొంచెం అయినా చెప్పరా? నేను పాజిటివ్గా చెప్పాలి అంటే నాకు శాస్త్రం ఏం చెప్తే అది చెప్తుంది. నేను పాజిటివ్గా చెప్పాలి అంటే కరోనానే వచ్చి ఉండేది కాదు. మరి అంటే నేను అనేది ఏంటంటే, నువ్వు అడిగిన ప్రశ్నకు ఒకటి చెప్తా. ఈ ప్రపంచములో దేవుడిని మొక్కిన వాడికి మంచి రోజులు వస్తాయి అంటే, ఈ ప్రపంచంలో గుళ్ళో పూజారి ప్రధానమంత్రి ఆయన్నే కావాలి, సీఎం ఆయన్నే కావాలి, మినిస్టర్ ఆయన్నే కావాలి, కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి ఆయన్నే కావాలి. పాయింట్. ఓకే. అలాగే కష్టపడితే డబ్బు వస్తుంది అంటే, ఈ ప్రపంచంలో ఎక్కువగా డబ్బు సంపాదించాల్సింది గాడిద. అది కష్టపడ్డట్టు ఇంకెవరు కష్టపడరు. సో ఇవన్నీ మీ నోటితో మంచిగానండి అన్నంత మాత్రం, నేను మంచి నోటితో మంచి అన్నంత మాత్రం, నేను ఏం చెప్పినా
మొత్తం 12 రాసులలో 7 రాసులు పాజిటివ్గా ఉన్నాయి, 5 రాసులు నెగిటివ్గా ఉన్నాయి. అంటే నేను ఇంచుమించు 70% పాజిటివ్గా చెప్పదలుచుకున్నా. జాతకాలు ఏం చెప్పినా అది చెప్తున్నా, 30% నెగిటివ్ చెప్తున్నా. సో ఇక్కడ ఉన్నది ఉన్నట్టు ఎందుకు చెప్తున్నామంటే ఒక మంచి జరగడానికంటే కూడా చెడును ఆపడం మన గొప్ప విషయం. కరెక్ట్. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది? మంచి చెప్పండి అని అంటే చెడును ఆపండి అని. నేను అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. నువ్వు 40 ఏళ్ళకి ఇల్లు కొంటావు, 50 ఏళ్ళకు నరుకుతావు, 60 ఏళ్ళకు కొరుకుతావు. ఇవి ఎట్లాగూ కొరుకుతావు, నరుకుతావు, తీసుకుంటావు. కానీ నువ్వు యాక్సిడెంట్ అవుతుంది, జాగ్రత్తగా పో, డివోర్స్ అవుతుంది, నీ పెళ్ళాం కోపాన్ని నువ్వు అర్థం చేసుకొని తనతోని సామరస్యంగా వెళ్ళు. ఇలా చెప్పడం వల్ల జరగబోయే నష్టాల నుండి తప్పించుకునే అవకాశం ఉంది. ప్రతి దానికి ఇప్పుడు ఒక ఎక్స్రే తీసినామంటే కాలు ఇరిగింది అంటే డాక్టర్ ఏం చెప్తాడు? నెల రోజులు నడవకు అంటాడు. నెల రోజులు నడవద్దు అన్నాడు వీడు అని తిడతామా వాడిని? తిట్టాము. ఇది కూడా అదే. ఎట్లయితే సైన్స్ ఉంటుందో ఎట్లయితే ఆస్ట్రాలజీని బట్టి బేస్ చేసుకుని సైన్స్ వచ్చింది. సైన్స్ ఏం తోపు కాదు. సో ప్రతిదీ అంతే. కాకపోతే ఇక్కడ ఏంటంటే జ్యోతిష్యాన్ని విమర్శించే వాళ్ళు ఇతరత్ర వాటిని విమర్శించరు. ఉదాహరణ, ఎగ్జిట్ పోల్స్ లో ప్రతి సంవత్సరం చాలా ఫెయిల్ అవుతాయి, ఎవడు మాట్లాడు. అట్లనే 2 రాకెట్లు ప్రయోగం చేస్తే ఒక రాకెట్ బిస్కెట్ అవుతుంది. సో ఎవడు మాట్లాడు. కానీ వేణుస్వామి ఒక కామెంట్ ఇచ్చిన తర్వాత అది జరగకపోతే వేసుకుంటారు 6 నెలలు. అంటే మనకుండే క్రెడిబిలిటీ, మన స్ట్రైక్ రేట్ అనేది జనాల్లో ఆ రకంగా వెళ్తుంది. సో ఎక్కడైతే పళ్ళు ఉంటాయో అక్కడే రాళ్ళు ఉంటాయి చెట్టుకు. అంతేగాని చెట్టుకు కాయలు లేవు, పళ్ళు లేవు అంటే ఎవడన్నా దాని ముఖం కూడా చూడు. అట్లనే ఇక్కడ ఉంది కాబట్టి, విషయం ఉంది కాబట్టి. సో నేను ఉన్నది ఉన్నట్టుగా చెబుతా. నువ్వు ఓపెనింగ్ చెయ్యడమే షష్టగ్రహ కూటమితో ఓపెన్ చేసినావు. షష్టగ్రహ కూటమి అంటే 6. జ్యోతిష శాస్త్రం ప్రకారం 6 అనేది 100% శత్రువులను, రోగాన్ని సూచించేటువంటి నెంబర్. నేను జ్యోతిష పరంగా మాట్లాడుతున్నా. శని 6వ ఇంట్లో అనేటువంటిది 6 అనేది మన జాతకపరమైన విశ్లేషణలో భాగంగా 6వ ఇంట్లో ఏ గ్రహం ఉన్నా రోగకారకుడు, శత్రుకారకుడు అవుతాడు. మరి అలాంటి 6 గ్రహాలు మీనరాశిలో ఉన్నప్పుడు నేను మంచిగా అవుతుందని ఎట్లా చెప్పాలి? ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా, మేము సెలబ్రిటీలం తోపు అనుకుంటే ఆల్రెడీ సెలబ్రిటీలు 50 మంది మీద కేసులు ఫైల్ అయినాయి. సరే, కేసులు ఫైల్ అవ్వడం వల్ల ఏం నష్టం? కలియుగంలో ఎక్కువ డ్యామేజ్ ఏమి ఉండదు, కానీ ప్రాపగండనే ఉంటుంది. ఎక్కువగా నెగిటివ్ ప్రాపగండ ఉండి జనాలను మానసికంగా ఇబ్బందికి గురి చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కడు ఎప్పుడు బట్ట రెడీగా పెట్టుకుంటాడు దగ్గర, బట్ట కాల్చి మీ దేశం వెళ్ళిపోతాడు. సో దాన్ని తుడుచుకోవాల్సిన బాధ్యత, ఆరుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా మన మీద ఉంటుంది. సో నన్ను నా మీద బట్ట వేయొద్దు అనుకుంటే మూర్ఖత్వం. నువ్వు ఎప్పుడైతే సెలబ్రిటీగా బయటికి వచ్చి ఇన్స్టాగ్రామ్ లో దుకాణం ఓపెన్ చేసినావో ఆ సెకండే నువ్వు బట్టలు మీదేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఎవడు పడితే వాడు బట్టలు అంటు పెట్టి మీదేసిపోతాడు. సో నువ్వు కడుక్కోవడమే పని అంతే. నీకు చేతనైతే నువ్వు బట్ట కలిసి మీదే. సో ఇదే జరుగుతుంది. అంతేగాని దీంట్లో కొంపలు మునిగేది ఏముంది? ఇప్పుడు సెలబ్రిటీలు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఏం కాదు అక్కడ. వాళ్ళకి ఏం కాదు. మహా అంటే ఈ నెల రోజులో 20 రోజులు హంగామా జరుగుతుంది. వాళ్ళ గురించి టీవీలలో చర్చలు వస్తాయి, లేకపోతే సోషల్ మీడియాలో చర్చలు వస్తాయి. సో వాళ్ళు డ్యామేజ్ అవుతారు. దాన్ని ఎట్లా కాపాడుకుంటారు అనేది వాళ్ళ మీద. కాకపోతే మగవాళ్ళ కంటే గొప్ప విషయం ఏంటి అంటే జనాలకు అలవాటు అనేది అయిపోతుంది. ఒకప్పుడు 2000 సంవత్సరము 2002వ సంవత్సరంలో ఒక ఎంఆర్ఓ కానీ, ఒక ఆర్ఐ కానీ, ఒక విలేజ్ అసిస్టెంట్ కానీ, ఒక ఎస్ఐ కానీ, ఒక సిఐ కానీ ఒక లంచం తీసుకుంటే అది పెను సంచలనం. ఇవాళ చాలా కామన్. ఎందుకంటే చూపించి కామన్ అలవాటు. అట్లనే సెలబ్రిటీలు కూడా ఇవాళ వివాదాల్లో ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రమే బాధ అనిపిస్తుంది వాళ్ళకు. ఇవాళ ఏం చేస్తున్నారు? అమ్మాయిలు కూడా కొద్దిగా గొప్ప మగవాడు భయపడుతుండేమో కానీ నెలకు ఒక్కసారి పోస్టు పెట్టే అమ్మాయిలు ఎప్పుడైతే మొన్న 4 రోజుల కింద కేసు అయింది వీళ్ళ మీద అని తెలిసిందో ఆ రోజు నుండి వీళ్ళు కంటిన్యూగా రోజుకు 2 పోస్టులు పెడతారు. అంటే మేము యాక్టివ్గా ఉన్నాము అని చెప్పడం వల్ల ఇంటెన్షన్, మేము భయపడట్లేదు అని చెప్పడం వల్ల ఇంటెన్షన్. సో ఎంత అగ్రెసివ్గా పోతున్నారు, ఎంత ధైర్యంగా పోతున్నారు జనాల్లోకి అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా ధైర్యంగా పోతున్నారు. నేను ఇవాళ చూస్తున్నా, నాకు తెలిసిన అమ్మాయిలు అసలు నెలకు 1 పోస్ట్ కూడా పెట్టేది కాదు. ఆ అమ్మాయి ఇవాళ డైలీ 2 పోస్టులు పెడుతుంది ఇన్స్టాగ్రామ్ లో. అంటే ఏంది వాళ్ళ అర్థము? మేము వీటిని పట్టించుకోవట్లేదు, ఇవి మాకు వెంట్రుకతో సమానము అని ఇండికేషన్ ఇస్తున్నారు జనాలకు. అట్లనే కోర్టుకు పోయిండ్రు. సో నేను అనేది ఏంటంటే ధైర్యాన్ని తెచ్చేది ఎవరు అంటే సమాజం మనకు ధైర్యాన్ని నేర్పిస్తుంది. సో వాళ్ళు చేసే పనులు మనకు ధైర్యాన్ని నేర్పిస్తాయి. అందుకనే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అండ్ దెర్ ఈస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ఎప్పుడైతే మనం కంఫర్టబుల్ జోన్ దాటి బయటకు వస్తామో సమస్యలను ఎదుర్కోవడానికి మానసికంగా మనం సిద్ధపడి ఉంటాం. సో ఇవన్నీ మనకు సమాజం నేర్పిస్తుంది. అందుకనే కష్టాల గురించి తెలుసుకోవాలి. ఎంత కష్టపడితే అంత రాటు వెళ్తారు, ఎంత కష్టపడితే అన్ని డబ్బులు వస్తాయి. అదే అడ్వకేటు 5,000 మన తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్లో పనిచేసే అడ్వకేటు నెలంతా కష్టపడితే 20,000 రూపాయలు వస్తే గంటకు 20 లక్షలు తీసుకునే వాళ్ళు సుప్రీంకోర్టులో ఉన్నారు.
మరి ఆయన చదువుకుంది గదేలా, ఈయన చదువుకుంది గదేలా, ఎందుకు ఇట్లుంది అంటే జాతకము, రెండోది కష్టం. ఇక్కడ కష్టము అనే దానికంటే కూడా కసి. అంటే ఎవరైతే బ్రెయిన్తోని కష్టపడతారో వాళ్లకు మాత్రమే లైఫ్ ఉంటుంది కలియుగంలో. శారీరకంగా కష్టపడే వారికి కలియుగంలో డబ్బు రాదు. శారీరకంగా కష్టపడే వాళ్ళు అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు అవునన్నా కాదన్నా అతి ఘోరంగా పనిచేసే మనుషులు డ్రైనేజీ క్లీనర్సు. వాళ్లకు డ్రైనేజీ క్లీన్ చేసినందుకు సుమారు మనం రోజుకు ₹1,00,000 ఇచ్చినా తక్కువనే, కానీ మనం వాళ్ళకి అట్లా ఇస్తలేము. అట్లనే అతి కష్టం పడేటువంటిది గాడిద, దానికి ఎందుకు డబ్బులు రావట్లేదు. అట్లనే దేవుణ్ణి పూజించంగానే దేవుడు డబ్బులు ఇస్తాడు అనుకుంటే ప్రతి గుళ్ళో పూజారి, శివాలయంలో, రామాలయంలో, వెంకటేశ్వర ఆలయంలో పూజ చేసే వాళ్ళందరూ రోల్స్ రాయ్స్ కార్లు వేసుకుని తిరగాలి పంతులు. మరి వాళ్ళు ఎందుకు తిరుగుతలేరు? సో ఎవడో పాజిటివ్గా మాట్లాడినంత మాత్రాన, ఎవడో నెగిటివ్గా మాట్లాడినంత మాత్రాన ప్రపంచం మారిపోదు, జాతకాలు తలకిందులు కావు. జాతకాల కోసము ఖచ్చితంగా చేసే రెమెడీస్ ఉంటాయి. జాతకాలు ఏం చెప్పినాయో శాస్త్రాన్ని సొంతంగా రాయొద్దు, శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్పాలి. మరి సో ఈ మధ్యకాలంలో చాలా మంది సొంతగా చెప్తున్నారు, నేను సొంతగా చెప్పను. సో శాస్త్రం ఏం చెప్పిందో నేను అదే చెప్తా. ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి శని మారుతాడు. ఈ సంవత్సరం శని 30వ తేదీ మారుతా ఉన్నాడు. మారడమే మీనరాశిలోకి వస్తూ ఉన్నాడు. మీనరాశిలో షష్టగ్రహ కూటమి వస్తుంది. సో దానివల్ల మేషరాశి, సింహరాశి, తులారాశి, ధనుసు రాశి, మీనరాశి వారికి చాలా కష్టాలు ఉండబోతా ఉన్నాయి. ఇది నా కంక్లూజను. దీంతో పాటు ఇంకా షష్టగ్రహ కూటమి వల్ల ప్లస్ రాబోయేటువంటి విశ్వావసనామ సంవత్సరంలో ఏం జరుగుతాయంటే ప్రప్రథమంగా తీసుకుంటే విపరీతమైనటువంటి అగ్ని ప్రమాదాలు. సూర్యుడు కమాండ్ చేస్తా ఉన్నాడు, కుజుడు కమాండ్ చేస్తా ఉన్నాడు ఈ సంవత్సరం. సో విపరీతమైన అగ్ని ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, విమాన ప్రమాదాలు అండ్ రైలు ప్రమాదాలు ఇవి ఉండబోతా ఉన్నాయి. అండ్ ఏప్రిల్, మే నెలలో ఏదో ఒక భూభాగంలో కానీ లేదా నీటిలో కానీ అతిపెద్ద భూకంపం రిక్టర్ స్కేల్ మీద 6 దాటేటువంటి అవకాశం ఉంది. సో ఎక్కువగా నీటిలో ఈ సంవత్సరం భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. నీటిలో భూకంపం వచ్చినప్పుడు సునామీ హెచ్చరికలు వస్తాయి. అవేనండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బయటికి చాలా రకాల మ్యామల్స్ అన్ని బయటికి వస్తున్నాయి అని చెప్తా ఉన్నారు. స్వాట్ స్నేక్ అని ఒకటి వచ్చింది ఇప్పుడు బయటికి, టార్టాయిస్లు అన్ని బయటికి వస్తున్నాయి. సో ఏదో ఒక సంచలనం ప్రకృతి పరంగా ఉంటది. అండ్ ఈ సంవత్సరము ఇంటర్నెట్ ఎక్కడన్నా ఏదో ఒక రోజు ఆగిపోయే అవకాశం ఉంది రాబోయే 4 సంవత్సరాల్లో. నేను మాట్లాడేది 26, 27, 28, 28వ సంవత్సరంలోపు తీసుకుంటే ఇంటర్నెట్ సడన్ గా ఇంటర్నెట్ ఆగిపోవచ్చు. అది ఒక రోజు ఆగిపోవచ్చు, నెల ఆగిపోవచ్చు, 2 నెలలు ఆగిపోవచ్చు. స్తంభించిపోతుంది. ఇది జరిగే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. కుజుడు కమాండ్ చేస్తా ఉన్నాడు కాబట్టి ఎక్కడనో ఒక పెను సంచలనం జరిగి ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో అర్థం కాదు. అలాగే విమానాల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా విమాన ప్రయాణాలు లేట్ అయ్యే అవకాశం ఉంది. టెక్నికల్ గా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి సమయానికి బయలుదేరాల్సినటువంటి విమానాలు 1-2 గంటలు ఆలస్యంగా బయలుదేరాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరం సెలబ్రిటీలకు తీవ్రమైనటువంటి సమస్య ఉండబోతా ఉంది. సెలబ్రిటీలు ఎవరైనా సరే వాళ్ళు ఈ సంవత్సరం పెను సంచలనాలు, న్యాయపరమైన ఇబ్బందులు, లేకుంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. అయితే ఇండివిజువల్ గా స్టార్ట్ చేద్దామండి. లైక్ మేషరాశి నుంచి, మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశి వారికి ఈ సంవత్సరము మనకు ఖచ్చితంగా తీసుకుంటే ఈ సంవత్సరం మేషరాశి జాతకులకు షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ వ్యయంలో ఉంది. అలాగే ఏలినాటి శని ప్రారంభమవుతా ఉంది ఈ సంవత్సరము 30వ తేదీ మార్చి నుండి. అంటే ఈ సంవత్సరము 30వ తేదీ మార్చి నుండి ఎవరైతే 2002కు పూర్వం పుట్టినారో వాళ్ళకు 2వసారి ఏలినాటి శని. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో ఏలినాటి శని వల్ల చాలా 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 సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నాయి. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, బ్యాక్లాగ్స్ మిగిలే అవకాశం కనిపిస్తా ఉంది, వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది, ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోతారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి, వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, జిఎస్టీ సమస్యలు ఉంటాయి, రైతులకు 2 పంటలు దిగుబడి రాబడి పెరిగి శుభ కార్యాలు నిర్వహిస్తారు, రాజకీయ నాయకులకు సమాజంలో చెడ్డ పేరు వస్తుంది, పదవులు కోల్పోతారు, కళాకారులకు అవకాశాలు వేరే వాళ్ళు తన్నుకుపోతారు, అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి, భార్యాభర్తలకు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఓవరాల్ గా మేషరాశి వాళ్ళు ఏ రంగం వారు తీసుకున్నా ఈ సంవత్సరం పెను సంచలనాలకు కారణభూతమయ్యేటువంటి అవకాశం ఉంది. మరి వీళ్ళు ఏం చేయాలా? తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించాలి. ₹250 ఉంటుంది అంతే పూజ. ఆ పూజతో పాటు నూనె దానం ఇంకో ₹150 ఉంటుంది. అంటే ₹400 పూజతో తిరునల్లార్లో పూర్తిగా రెమెడీస్ అనేటువంటిది ఉంటుంది. 90% సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెమెడీని నిర్వహించుకోండి, సమస్యల నుండి బయటపడండి. రైట్. మీ ఫేవరెట్ ప్లానెట్ ఏంటంటే ఏం చెప్తారండి? గురువు, శుక్రుడు. వై? ఎందుకు? ఎందుకు అంటే శని అంటారు అనుకున్న ఎక్స్పెక్ట్ చేస్తాను. శుక్రుడు లగ్జరీస్.
సో శుక్రుడు జీవితంలో లగ్జరీస్ని ఇస్తాడు, గురువు పిఆర్ని ఇస్తాడు, శని ఎడ్యుకేషన్ ఇస్తాడు. మనం ఎట్లా బ్రతకాలి సమాజంలో, శత్రువులు ఎవరు, చుట్టాలు ఎవరు, బంధువులు ఎవరు, బంధువులో దొంగలు ఎవరు, ఫ్రెండ్స్లో దొంగలు ఎవరు, అంటే మన ఎవరు పరా ఎవరు అనేది మనకు కష్టం పెట్టి కష్టాల సమయంలో మనకు జ్ఞానోదయాన్ని ఇచ్చేవాడు శని. సో శని ఒక లెక్చరర్ లాంటి వాడు. కాకపోతే శని దగ్గర ఉన్నది ఏంటంటే కొద్దిగా మనకు టీచర్లలో చాలామంది ఈ జనరేషన్లో కొట్టట్లేదు, కానీ నా జనరేషన్లో నేను చదువుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నన్ను కోదండం అంటారు, మీకు ఐడియా ఉందో లేదు. నన్ను 4 సార్లు కోదండం వేశాడు ఒకసారి, రవీందర్ రెడ్డి సార్ అని కోదండం వేశాడు. సో అంత అల్లరి నేను. సో కోదండం వేసేవాడు. అట్లనే అంటే అంత స్ట్రిక్ట్ గా ఉండి మనల్ని కొట్టి మనకు పాఠాలు చెప్పేవాళ్ళు టీచర్లు ఉంటారు. ఇప్పుడు కొట్టడం తప్పేమో, ఆ రోజు కొట్టడం తప్పు కాదు. సో అట్లా శని కూడా ఏం చేస్తాడంటే ఇక్కడ గన్ను పెడతాడు, కాల్చడు, గన్ను పెట్టి టెన్షన్ పెట్టి తీసేస్తాడు, పెడతాడు తీసేస్తాడు, పెడతాడు తీసేస్తాడు. అదే ఏలినాటి శని. ఏలినాటి శనిలో 7.5 సంవత్సరాల శని ఇంచుమించు 6 సంవత్సరాలు ఆడుకుంటాడు మనతో. సో ఇది మేషరాశికి సంబంధించి. ఇప్పుడు రైట్. సో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందండి? సో పూర్తిగా 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, ప్రేమలో సఫలం ఉంటుంది, కోరుకున్నటువంటి యూనివర్సిటీలో సీట్లు వస్తాయి, అలాగే కోరుకున్నటువంటి ఉద్యోగాలు వస్తాయి, వీసాలు ఓకే అవుతాయి, విదేశాల్లో విద్యాయానానికి వెళ్తారు, అలాగే ఉద్యోగయానానికి వెళ్తారు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉన్నాయి, అలాగే మ్యూచువల్ బదిలీలు ఉన్నాయి, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు ఉన్నాయి, అలాగే రాజకీయ నాయకులకు విశేషించి జనాల్లో వశీకరణం ఉంటుంది, విపరీతమైన క్రేజ్ వస్తుంది, పదవులు వస్తాయి, నామినేటెడ్ పదవులు వస్తాయి, అలాగే వ్యాపారస్తులకు 100 రూపాయలకు 1000 రూపాయల లాభం వస్తుంది, స్త్రీలకు రాజకీయ రంగంగా వ్యాపార రంగంగా విశేషించి అనుకూలమైనటువంటి ఫలితాలు స్త్రీలలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రైతులకు 2 పంటల దిగుబడి రాబడి 2 పంటలు కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. కళాకారులకు విశేషించి విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు, అలాగే అవార్డులు రివార్డులతో పాటు మంచి ప్రోగ్రాములు నిర్వహిస్తారు, సమాజంలో గౌరవం పెరుగుతుంది. సో ఏ రంగంలో వారిని తీసుకున్నా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేదు. 100కి 100 మార్కులు పాజిటివ్ గా ఉన్నాయి, ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి రెమెడీస్ కూడా లేవు. ఓకే. సో బట్ అందరికి డిఫరెంట్ గా ఉంటది కదండి ఇది ఓవరాల్ గా. బట్ అంతర్గతంగా చూసుకుంటే వాళ్ళ జాతకం కొంచెం వ్యక్తిగతంగా గోచారం గ్రహచారం వేరు. సో మనం ఇక్కడ గోచారం మాట్లాడుకుంటున్నాం, ఉగాదికి మాట్లాడేది గోచారం, వ్యక్తిగతంగా మాట్లాడుకునేది గ్రహచారం. మనం గోచారమే చెప్తున్నాం ఇక్కడ. రైట్. సో మరి మిథున రాశి వారి పరిస్థితి? సో 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి మరొక రాశి మిథున రాశి. సో వీరికి కూడా కాకపోతే వీళ్ళ డేట్ తేడా. ఇప్పుడు అందరికి మార్చి 30 నుండి అనుకూలంగా ఉంటే వీళ్ళకు మే 9th నుండి అనుకూలంగా ఉంది, అంతే తేడా. సో మే 9 నుండి మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. స్త్రీలకు రాజకీయ రంగంగా, అలాగే వ్యాపార రంగంగా, మీడియా రంగంగా, కళాకారులకు విపరీతంగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి, అలాగే బదిలీలు ప్రమోషన్లు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉంటాయి, పై అధికారుల మన్ననలు ఉంటాయి, రాజకీయ రంగంలో ఉండే వారికి అన్ఎక్స్పెక్టెడ్ పదవులు వస్తాయి, జనాల్లో వశీకరణ పెరుగుతుంది, విపరీతమైన క్రేజ్ వస్తుంది, నామినేటెడ్ పదవులు వస్తాయి, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. సో ఏ రంగంలో వారికి తీసుకున్నా, వ్యాపార రంగంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం వస్తుంది, పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సో మిథున రాశి జాతకులకు ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి రెమెడీస్ లేవు. సూపర్. మరి కర్కాటక రాశి వారి? సో కర్కాటక రాశి జాతకులకు ఇంచుమించుగా 100కు 90% అనుకూలంగా ఉంది. సో ఇంచుమించు ఇది కూడా 100% అనుకూలంగా ఉన్నట్టే. సో కర్కాటక రాశి వారికి మే 9th నుండి వ్యయ గురువు వస్తా ఉన్నాడు. సో వ్యయ గురువు వల్ల ఏం జరుగుతుంది అంటే సమాజంలో కొంతమందితో విరోధం ఏర్పడే అవకాశం ఉంది వ్యక్తిగతంగా, అదొకటి. రెండవది కాళ్ళు చేతులకు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఈ 2 మినహా ఎటువంటి సమస్యలు ఈ సంవత్సరము లేవు. సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, వ్యాపారస్తులకు 100కు 1000 రూపాయలు సంపాదిస్తారు, విద్యార్థులకు ఉద్యోగాలు దొరుకుతాయి, అలాగే విద్యలో ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, బ్యాక్లాస్ క్లియర్ చేస్తారు, లవ్లో సక్సెస్ కనిపిస్తుంది, వీసాలు ఉంటాయి, విదేశీయానం ఉంటుంది, విదేశాల్లో ఉద్యోగం దొరుకుతుంది, రాజకీయ రంగంలో ఉండే వారికి అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి, స్త్రీలకు విశేషించి అంటే అన్ని రంగాల్లో స్త్రీలకు ప్రాముఖ్యత పెరుగుతుంది, పదవులు వస్తాయి, డబ్బు వస్తుంది, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. సో ఏ రంగం తీసుకున్నా కర్కాటక రాశి వారికి 100కి 90% అనుకూలంగా ఉంది. వీళ్లకు ఒకే ఒక్క రెమెడీ, ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ ధరించండి. ఎందుకంటే గురుబలం తక్కువగా ఉంది కాబట్టి భగాళముఖికి సంబంధించి ఎల్లో కలర్ షర్ట్ ధరించడం ద్వారా, ఆడవాళ్ళు ఎల్లో కలర్ డ్రెస్ ధరించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. రైట్. మరి కాంట్రవర్షియల్ రాశి సింహరాశి ఇప్పుడు. సో సింహరాశి
చాలా 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 సమస్యాత్మకంగా ఉండబోతా ఉంది ఈ సంవత్సరం. ఎందుకు అంటే అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. ఈ సంవత్సరం సింహరాశి వారికి 8వ ఇంట శని అంటే అష్టమ శని ప్రారంభం అవుతా ఉంది. అలాగే షష్టమ గ్రహ కూటమి ఏర్పడతా ఉంది అష్టమ స్థానం. దీన్నే షష్టాష్టకాలు అంటాం. సో మీడియా అనేది సింహరాశికి సంబంధించినటువంటి రాశి. సో మీడియా రంగం అంతా మీ అనేటువంటి అక్షరం సింహరాశి రిలేటెడ్ రాశి. సో ఈ సంవత్సరం మీడియా వారికి పెను సంచలనాలు ఉండేటువంటి అవకాశం ఉంది. మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా ఈ సంవత్సరం జైలుకు వెళ్ళక తప్పదు, లీగల్ ఇష్యూస్ ఎదుర్కోక తప్పదు. సో న్యాయపరమైన చిక్కుల బారిన పడే అవకాశం ఉంది మీడియా రంగం వారు ఈ సంవత్సరము. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, వీసాలు రిజెక్ట్ అవుతాయి, పేపర్ల వల్ల సమస్యలు ఏర్పడతాయి, ఉద్యోగస్తులకు కోల్పోతారు, ఉద్యోగాన్ని కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు న్యాయపరమైన చిక్కులతో పాటు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకు పెను సంచలనాలు ఉంటాయి. వాళ్లకు సంబంధించిన ఏదో ఒక స్టింగ్ ఆపరేషన్ల వల్ల వాళ్ళ పదవులు కోల్పోయే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు సంబంధించి. సో ఆడవారికి సంబంధించి భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి. సో రైతులకు మొదటి పంట అనుకూలంగా ఉన్న రెండవ పంట చేతికి తక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా తీసుకుంటే వీళ్ళలో ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే విపరీతమైన ధన రాబడి అనేటువంటిది వీళ్ళకు సూచిస్తుంది. అంటే డబ్బు మాత్రమే ఫ్లో ఉంటుంది కానీ మిగతా అవన్నీ సమస్యలు ఉంటాయి. డబ్బు ఎక్కువ అవ్వడం వల్ల సమస్యలు, అంటే డబ్బు ఎక్కువగా తెచ్చుకోవడానికి కాంట్రవర్సీస్ చేయడం వల్లనో ఏదో చేయడం వల్లనో కాంట్రవర్సీస్ అవుతాయి. సో డబ్బు అనేది సింహరాశికి విపరీతంగా ఫ్లో అవుతుంది కానీ మిగతా విషయాల్లో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవాలి. అలాగే వీలైతే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు పూజను నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. రైట్. కన్యా రాశి వారి పరిస్థితి ఏంటండి? వాళ్ళకి ఎలా ఉంది? సో 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి కన్యా రాశి. సో ఈ సంవత్సరం కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కొత్త పదవులు వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కులు పెరుగుతాయి, ప్రేమలో సఫలం చెందుతారు. అలాగే వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు పొందుతారు, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అలాగే ప్రమోషన్లు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండే వారికి విశేషించి అనుకూలంగా ఉంటుంది. మంచి నామినేటెడ్ పదవులు పొందుతారు, జనాల్లో విపరీతమైన క్రేజ్ వస్తుంది, కళాకారులకు క్రేజ్ వస్తుంది, సినిమాలు చాలా సక్సెస్ అవుతాయి హీరో హీరోయిన్లకు సంబంధించి కన్యారాశి వారికి. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. స్త్రీలకు మరీ ముఖ్యంగా విశేషించి అన్ని రంగాల్లో స్త్రీలకు అభివృద్ధి కనిపిస్తూ ఉంది. అలాగే రైతులకు 2 పంటలు లాభిస్తాయి. సో వీళ్లకు ఏం నష్టాలు లేవు, కష్టాలు లేవు, రెమెడీస్ లేవు. ఓకే. తులారాశి వారు కూడా వన్ ఆఫ్ ది కాంట్రవర్షియలే కదా ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమిలో తులారాశి డేంజరస్ గా కనిపిస్తూ ఉంది. కారణం 6వ ఇంట్లో 6వ స్థానములో 6 గ్రహాలు రాబోతా ఉన్నాయి. సో షష్టమ దోషం, షష్టమ స్థానం. సో 6వ ఇంట్లోనే శని, షష్టగ్రహ కూటమి, 6వ ఇల్లు శత్రుకారకుడు, రోగకారకుడు. తులారాశికి చాలా పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. తులారాశిలో మీడియా, సినిమా, రాజకీయం ఈ ముగ్గురు ఎవరు ఉంటారో వాళ్లకు పెను సంచలనాలు ఉంటాయి. సో చాలా చాలా న్యాయపరమైన చిక్కులు ఉండబోతా ఉన్నాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. అలాగే వీసాలు రిజెక్ట్ అవుతాయి, విదేశాల్లో ఉండేవారు ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఉంది, ఉద్యోగాలు ప్రైవేట్ వాళ్ళు కోల్పోతారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేసులు బాధిస్తాయి, అలాగే రాజకీయ నాయకులకు కేసులతో పాటు పదవులు కోల్పోతారు. అలాగే మనకు వ్యాపార రంగంలో ఉండే వారికి చాలా చాలా సంచలనాలు, ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఉంటాయి. అలాగే రైతులకు 2 పంటలు దిగుబడి రాబడి ఉంటుంది. స్త్రీలకైతే భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలైతే కింద పడి దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంది. కాళ్ళు, చేతులకు ఇతర ప్లేసుల్లో దెబ్బలు తగిలించుకుంటారు. సో ఇవన్నీ తులారాశి జాతకానికి సంబంధించిన సమస్యలు. మరి వీరు ఏం చేసుకోవాలి? తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజతో పాటు నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రాత్రిపూట వాహన ప్రయాణాలు నిలిపివేసుకోవాలి. అలాగే మన శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద ప్రత్యేకమైన గురు పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. రైట్. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి? సో వృశ్చిక రాశి వారికి 100కు 100% అనుకూలంగా ఉంది. కారణం ఈ సంవత్సరం అర్ధాష్టమ శని వెళ్ళిపోతా ఉంది. సో కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ రంగం వారికి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, ప్రేమలో సక్సెస్ ఉంటుంది, వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి, పై అధికారుల మన్ననలు ఉంటాయి, రాజకీయ రంగంలో ఉండే వారికి అనుకోని పదవులు వరిస్తాయి. స్త్రీలకు మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ, మీడియా, రాజకీయ రంగంలో ఉండే స్త్రీలకు విశేషించి అవకాశాలు పెరుగుతాయి, కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి,
విదేశాల్లో ప్రోగ్రాం నిర్వహిస్తారు, అవార్డులు రివార్డు పొందుతారు. సో రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. సో ఏ రంగం వారు తీసుకున్నా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఏ సమస్యలు లేవు కాబట్టి రెమెడీస్ కూడా అవసరం లేదు. రైట్. ధనుసు రాశి వారి పరిస్థితి. సో వృశ్చిక రాశి నుండి అర్ధాష్టమ శని వెళ్ళిపోయి ధనుసులోకి వస్తుంది. సో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతా ఉన్నాయి. ధనుసు రాశి వారికి 4వ ఇంట్లో శని, 4వ ఇంట్లో షష్టగ్రహ కూటమి. 4 అంటే తల్లి కారకుడు, అంటే తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా సమస్యలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అలాగే అతిపెద్ద ధన నష్టం అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తా ఉంది. అంటే ఇన్వెస్ట్మెంట్ల రూపంలో వ్యాపారంలో డబ్బులు పెట్టడము, ఇల్లు కొనడానికి లేదా జాగా కొనడానికి ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే వాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, వ్యాపార రంగంలో ఉండేవారు, స్త్రీలు ఎవరైనా ఈ సంవత్సరం వాళ్లకు తల్లికి సంబంధించిన సమస్యలు, అలాగే ధన నష్టం అనేటువంటిది అతి తీవ్రమైన సమస్యగా ధనుస్సు రాశికి కనిపిస్తూ ఉంది. సో తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం, అలాగే తిరునల్లార్లో నూనె దానాన్ని ఇవ్వడం, అలాగే గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజ ద్వారా సమస్యల నుండి బయటపడతారు. రైట్. మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉందండి? సో మకర రాశికి 100కి 100% అనుకూలంగా ఉంది. గత 8 సంవత్సరాల నుండి వీళ్ళు అనుభవిస్తున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతంతో పాటు విదేశాల్లో వీసాలు వస్తాయి. విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయలు వస్తుంది. ఆడవారికి అన్ని రంగాల వారికి అభివృద్ధి కనిపిస్తూ ఉంది. రైతులకు 2 పంటలు లాభిస్తాయి. సో రాజకీయ రంగంలో ఉండేవారికి కొత్త పదవులు ఎత్తుకుంటూ వస్తాయి. సో ఒకే ఒక సమస్య మకర రాశి వారికి, భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అవి కూడా పాజిటివ్గా. అంటే ఉదాహరణ, టీవీ కొందామంటే ఏ టీవీ కొందామనే విషయంలో గొడవలు, ఫ్రిడ్జ్ కొందామంటే గొడవలు, ఇల్లు కొందామంటే గొడవలు, అంటే నీది అది కొందాం ఇది కొందాం, ఆ రకంగా పాజిటివ్ అనేది నెగిటివ్కు దారితీస్తుంది భార్యాభర్తల మధ్య. అందుకని గొడవలు పడకుండా కోపాన్ని తగ్గించుకోండి, కాంప్రమైజ్ అవ్వండి. ఆ ఒకటే సజెషన్, ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. రైట్. కుంభరాశి వారికి. సో కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఉండే సంచలనాలు ఏంటంటే, ద్వితీయంలో షష్టగ్రహ కూటమి, 2వ స్థానం ధనస్థానం. సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏదైనా పెద్ద ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే వ్యాపార రంగంలో డబ్బులు పెట్టడానికి తొందరపాటు నిర్ణయాల వల్ల డబ్బులు పెట్టడము, అలాగే ఇల్లు జాగా కొనుగోలు చేయడము, అలాగే పిల్లలకు సంబంధించిన వివాహ కార్యక్రమాలు నిర్వహించి నష్టపోవడము, వాళ్లకు డివోర్స్ అవ్వడము, ఇలాంటి మానసికమైన ఇబ్బందులతో పాటు అతిపెద్ద ధన నష్టం అనేటువంటిది కుంభరాశి వారిని బాధించే అవకాశం ఉంది. ఏలినాటి శని లాస్ట్ పీరియడ్కి వచ్చింది. ఇంకా 2.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉంది కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటూ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. సో లాస్ట్ మీనరాశి వారికి ఎలా ఉంటుంది? మీనరాశి అతి తీవ్రంగా సమస్యలు ఉండేటువంటి రాశి మీనరాశి. సో మీనరాశికి ఈ సంవత్సరము షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. విద్యార్థులకు సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, చెడు అలవాట్ల వల్ల సమస్యలు, వాహన ప్రమాదాలు, బండి మించి కింద పడడము, అలాగే విద్యార్థులకు వీసాలు రిజెక్ట్ అవ్వడము, ఉత్తీర్ణత శాతం తగ్గడము, ప్రేమలో వైఫల్యము, మానసికంగా ఇబ్బందులు. ఉద్యోగస్తులకు అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాన్ని కోల్పోవడము, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు, వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ సమస్యలు, అలాగే రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు, అలాగే రాజకీయ రంగంలో ఉండేవారికి పదవిని కోల్పోవడము. సో ఏ రంగంలో తీసుకున్న సమస్యలు, మరీ ముఖ్యంగా సినిమా రంగము, రాజకీయ రంగము, సెలబ్రిటీలు, వీళ్లకు పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉంటాయి. ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్లో చాలామంది మీనరాశి వాళ్ళే ఉన్నారు. సో కాబట్టి మీనరాశి వారికి పెను సంచలనం ఉండబోతా ఉంది. జాగ్రత్తగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి ప్రత్యేకమైన పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. నలుపు రంగు దుస్తులకు, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి. రైట్. సో పలానా వాళ్ళకి బాగాలేదు, పలానా రాసుల వారికి అయితే అస్సలు బాగాలేదు అని మీరే ఇందాక శనీశ్వరుడి గురించి చెప్తూ, ఆయన ఒక రాడ్ లాగా ఒక బంగారాన్ని ఎట్లయితే మౌళ్ళు చేస్తేనే ఒక ఆభరణం అవుతుందో అట్లా మౌళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కదా. సో ఈ రాసుల వారికి బాగాలేదంట అమ్మో దిగులుబడి కూర్చోకుండా వాళ్ళకు ఒక మోటివేషన్ మాట చెప్పాలంటే, బీ ప్రిపేర్డ్ అని చెప్పాలంటే, ప్రిపేర్ లైక్ దిస్ అని చెప్పాలంటే ఏం చెప్తారు? కలియుగంలో కష్టాలు సర్వసాధారణం. సో కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మరీ ముఖ్యంగా బంధువుల మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి, దోస్తుల మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం, జాతకం అనేది మనల్ని 88% కమాండ్ చేస్తుంది. 12% స్వయంకృతాపరాధం అని ఉంటుంది.
సో చాలా వరకు నేను చూస్తున్నటువంటి సమస్యల్లో భగవంతుడు పెట్టే సమస్యల కంటే వ్యక్తిగతంగా మనం చేసే పనుల వల్ల సమస్యలు అనుభవించే వాళ్ళు కలియుగంలో ఎక్కువగా ఉన్నారు. ఉదాహరణ, ఈ ప్రపంచంలో దేశంలో భారతదేశంలో బాగా కష్టపడే వాళ్ళలో ప్రథమ స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే తొందరపాటు నిర్ణయాల వల్ల వ్యాపార రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు, అలాగే జనాలకి అప్పులు ఇచ్చేవాళ్ళు. ఈ ఇద్దరే అతి దరిద్రాన్ని అతి సమస్యను అనుభవిస్తా ఉన్నారు. ఏం చేస్తారు, ఫస్ట్ ఒకడు వచ్చి ఒక 5 లక్షలు అప్పు తీసుకుంటాడు, తర్వాత దాన్ని 10కి తీసుకుపోతాడు. వీడు ఇచ్చేవాడు ఏమనుకుంటాడు అంటే ఈ 10 నాకు రిటర్న్ ఇయ్యడేమో అని. వాడు వచ్చి మళ్ళీ ఏమంటాడు, అన్న ఇంకో 10 లక్షలు అన్న 20 లక్షలకి ఇంట్రెస్ట్ కడతా అంటాడు. ఇట్లా వాడు మెల్లిగా 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 దాన్ని ఎక్కడికి తీసుకుపోతాడు, 50 లక్షలకు తీసుకుపోతాడు. తీసుకుపోయి దాన్ని నాశనం చేస్తాడు. ఇక ఇంకొక కల్చర్ వచ్చింది ఇప్పుడు, కొత్త ట్రెండ్ ఏంది కలియుగంలో అంటే, అన్న నువ్వు 50 లక్షలు ఇస్తే నేను ఒక వ్యాపారం చేస్తున్నా, మంత్లీ నీకు 4 లక్షలు ఇస్తా అంటాడు. అనగానే వీడు టెంప్ట్ అయిపోయి 50 లక్షలు ఇస్తాడు. ఇయ్యంగానే వాడు ఏం చేస్తాడు, వీడిచ్చిన 50 లక్షల నుండి 6 నెలలు కంటిన్యూగా 4 లక్షలు ఇచ్చుకుంటూ పోతాడు. అంటే నెలకు 4 లక్షలు అన్నా 6 నాలుగు 24 లక్షలు ఇస్తాడు. తర్వాత 26 లక్షలు మిగులుతాయి, అవి ఏడిగా. ఈ లోపు ఏం చేస్తాడు, తింగరోడు అయితే, అన్న నువ్వు 50 ఇచ్చినావు, నెలకు 4 లక్షలు వస్తున్నాయి కదా, ఇంకో 50 అన్న 8 లక్షలు ఇస్తా అంటాడు. అని ఏం చేస్తాడు, వాడిచ్చిన మళ్ళీ 50 లక్షల నుండి నెలకు 8 ఇస్తాడు, 2 నెలలు 16 లక్షలు ఇస్తాడు. ఇట్లా మోసం చేసేవాడు దేనికైనా తెగిస్తాడు. సో కోయిల కంటే తీయగా ఉండే స్వరం ఎవరిది అంటే మనల్ని అప్పడిగే వాడి స్వరం. అవునండి, అప్పు పుచ్చుకునేటప్పుడు ఒక మాట. సో చాలా బాగుంటది వాడి స్వరం. సో ఎప్పుడైతే మనం డబ్బులు అడుగుతామో అప్పటి నుండి మనల్ని వాడు బ్లేమ్ చేయడం స్టార్ట్ అవుతాడు. వాడు లంగా, దొంగ, లఫంగా, లుచ్చ, లేకపోతే వాడు స్మగ్లింగ్ చేస్తుండు, బ్లాక్మెయిల్ చేస్తుండు, డబ్బులు అట్లా సంపాదిస్తుండు, ఇట్లా సంపాదిస్తుండు అని మన టార్గెట్ చేస్తాడు. సో ఎక్కువగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీ టైం బాగాలేదు, ఏ గ్రహం బాగా లేకున్నా సరే మీ జాతకం బాగాలేదు అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ అప్పులు ఇవ్వడం నిషేధం, స్నేహితులను బంధువులను నమ్మడం నిషేధం, సొంత అన్న తమ్ముడు అక్క చెల్లె ఎవరైనా సరే అప్పులు ఇవ్వకండి, డబ్బులు ఇవ్వకండి. అలాగే ఈ మన కలియుగంలో చేయకూడని పని ఏమిటంటే ఎవరిని సహాయం అడగకుండా ఉండడం. అంటే అసలు సహాయం అడగొద్దు ఎవరిని. ఎందుకంటే ఎవడినన్నా సహాయం అడిగితే, మన ఉదాహరణ ఒక స్నేహితుడిని అరే హాస్పిటల్ వరకు రారా అంటే ఎంబడి వచ్చిన తర్వాత వాడు జీవితాంతం తెప్పి పొడుస్తాడు, నేను ఆ రోజు నేను హాస్పిటల్కి రాలే నీ ఎంబడి అంటాడు. మనం వాడికి 10 లక్షల పని చేసి పెట్టినా సరే వాడు దాన్ని తెప్పి పొడుస్తూనే ఉంటాడు. సో నేను అనే పాయింట్ ఏంటంటే, డబ్బు విషయంలో జనాలతోని జాగ్రత్తగా ఉండండి, ఇన్వెస్ట్మెంట్ల జోలికి పోకండి. మీ జాతకంలో రాసులు బాగాలేవంటే ఎంత రిజర్వ్డ్గా ఉంటే మీకు అంత. అలాగే మనం ఎంత ఇంట్లో కూర్చున్నా మనల్ని గెలికేటోడు ఎవడో ఒకడు ఉంటాడు. సో ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి, కానీ తీవ్రత తగ్గుతుంది. మనం సమాజంలోకి వెళ్ళి తన్ను తినేదానికంటే, గొడవలు పెట్టుకోవడం కంటే, కాంట్రవర్సీలు ఫేస్ చేయడం కంటే, ఇంట్లో కూర్చుంటే 10 కాంట్రవర్సీల్లో ఒకటని వస్తుంది, 9 తప్పించుకోవచ్చు. సో సాధ్యమైనంత వరకు సైలెంట్గా ఉండడము, నోటిని అదుపులో పెట్టుకోవడము అనేటువంటిది. ఒకవేళ మీకు ఆ భయం ఉంటే, భయం లేకుండా అగ్రెసివ్గా పోతే మీకు తిరుగులేదు. కలియుగంలో భయపడకుండా ఉంటే దాన్ని మించినటువంటి బ్రహ్మాస్త్రం లేనేలేదు. దేన్నైనా ఎదుర్కోగల శక్తి మీకు ఉంటే, దేన్నైనా ఎదుర్కోగలిగిన శక్తితో ముందుకు పోతే అసలు సమస్యలే రావు. సమస్యలు వచ్చినా అవి ఛాయ్ తాగినంత ఈజీగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో వెళ్ళండి. అండ్ అలాగే ఎవరికైతే జాతకాలు బాగాలేవో అందరూ కూడా వీలైనప్పుడల్లా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి. డబ్బు విషయంలో సమస్యలు అనుభవించేవారు, అలాగే శత్రువుల వల్ల న్యాయపరమైన ఇబ్బందులు, భూమికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొనేవారు బగాళముఖి కామాఖ్య టెంపుల్లో బగాళముఖి దేవాలయాన్ని దర్శించి అక్కడ ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోండి, సమస్యల నుండి గట్టెక్కుతారు. రైట్. లాస్ట్లీ మిమ్మల్ని చూసినప్పుడల్లా ఏంటి ఆయన ఫేవరెట్ ఆభరణం అంటే కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. ఏది మాట్లాడినా గన్ షాట్గా కొట్టేసి పడేస్తాడు, ఎదుటి వాడి కర్మకి వాడి విజ్ఞతకి వదిలేస్తారు. ఏంటండి ఆ కాన్ఫిడెన్స్? ఏం లేదమ్మా, ఇప్పుడు నేను దీనికి ఏదో ఎగ్జాంపుల్ చెప్తా. మనము మన బంధువులను హాస్పిటల్కు తీసుకెళ్ళినాం, ఒక పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్ళినాం. హాస్పిటల్కు తీసుకెళ్ళినప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం, ఎమర్జెన్సీలోకి మన పేషెంట్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఎదురుగా పూర్తిగా నెత్తి మీద ముఖం మీద బట్ట కప్పి డెడ్ బాడీ బయటకు వస్తుంది. మనం ఒక పేషెంట్ను, మీ అమ్మనో మీ అక్కనో మీ చెల్లినో మీ అన్ననో ఎవరో ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళినావు, నువ్వు ఎమర్జెన్సీలోకి వెళ్తున్నావు. అదే సందర్భంలో ఒక డెడ్ బాడీ బయటకు వస్తుంది, నువ్వు వీళ్ళ లోపలికి తీసుకెళ్తావా, డెడ్ బాడీ నుంచి వెనక్కి వస్తావా? అంటే వాడికి హాస్పిటల్ ముఖ్యం కదా, ఇప్పుడు తీసుకెళ్తా. అదమ్మా ఆన్సర్ చెప్తాలే, అంత లోపలికే తీసుకెళ్తా నేనైతే. నువ్వైతే లోపలికే తీసుకెళ్తావు, నువ్వు కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా లోపలికే తీసుకెళ్తారు, మరే నేనైనా లోపలికే తీసుకెళ్తా. కానీ ఒకవేళ ఆ డెడ్ బాడీని చూసి వెనక్కి తీసుకొచ్చేవాడిని ఏమంటాం? వేస్ట్ ఫెలో అంటాను. ఏమంటారు? వేస్ట్ ఫెలో అంటాను. వీడికి వైద్యం ముఖ్యం కదా. ఆఫ్టర్ ఆల్
ఒక్క ప్రిడిక్షన్ తప్పైనంత మాత్రాన వేణుస్వామిని అట్లనే ఆలోచించి జనాలు రాకుండా ఉండరు కదా. అర్థమైందా? మరి జనాలు సక్సెస్ రేట్ చూస్తారు, ప్రాపగండా చూడరు. ప్రాపగండా ఎంజాయ్ చేస్తారు, ప్రాపగండా ఎంజాయ్ చేస్తారు. తెలుగు సమాజం ఏ స్థాయికి వెళ్ళింది అంటే, నేను అబ్జర్వ్ చేస్తున్న దగ్గరికి ప్రతిరోజు తెలుగు ప్రజలు కాంట్రవర్సీని కోరుకుంటారు ఫర్ ఎంటర్టైన్మెంట్ సేక్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సేక్. ఉదాహరణ, మన ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో ఒక చిన్న పిల్లవాడు బూతులు మాట్లాడతాడు. మన ఇంట్లోనే అలాంటి వాడు ఉంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతాం, కానీ దాన్ని మనం ఎంజాయ్ చేసినాం. అంటే ఎక్కడనో మనకు తెలియనటువంటి మానసికంగా డిప్రెషన్లోకి వెళ్తున్నటువంటి స్థాయిలో, మాస్ హిస్టీరియా లాంటి ఒక స్థాయిలో తెలుగు ప్రజలు మనం ఉన్నాం. దానికి కారణాలు ఏవైనా కావచ్చు. సో మనము ఒక రకమైన వెగటు ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటున్నాం. సో ప్రతి దాంట్లో తీవ్రంగా కోరుకుంటున్నాం. మందు తాగినా ఉద్యమం చేసినట్టే ఉంటుంది మనది, మటన్ తిన్నా ఉద్యమం చేసినట్టే ఉంటుంది, కొట్లాడుకున్నా ఉద్యమం చేసినట్టే ఉంటుంది, సోషల్ మీడియాలో తన్నుకున్నా ఉద్యమం చేసినట్టే ఉంటుంది. సో ఎవడి మీదనైనా దుమ్మెత్తి పోసినా ఉద్యమం చేసినట్టే ఉంటుంది. సో అందుకని తీవ్రమైనటువంటి స్థాయికి మన మానసిక పరిస్థితులు చేరుకున్నాయి. సో అందుకని మనకు ఎక్స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ కావాలి. అది ఏమైతుంది, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్స్ట్రీమ్ కోరుకుంటున్నాం మనం. సో ఆ ఎక్స్ట్రీమ్ అనేది ఎంతవరకు అంటే 3 రోజులే. అంటే ఏదైనా టాపిక్ వస్తే సోమవారం స్టార్ట్ అయితే బుధవారం కల్లా అయిపోవాలి, గురువారం కొత్తది కావాలి. సో మనోళ్ళే ఏం లేదా ఈ మధ్యన కాంట్రవర్సీ అంటే ఎంత ఎడిక్ట్ అయిపోయారు జనాలు అనేది అర్థమవుతుంది. సో ఇంత పీక్స్కి వెళ్ళిపోయినటువంటి స్థాయిలో నన్ను విమర్శించే సమాజము, లేదా నేను అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. సో రాముడు కృష్ణుడు లాంటి వాళ్ళే దేవుళ్ళనే విమర్శించే సమాజంలో ఉన్నాం మనం. ఆఫ్టర్ ఆల్ కొనికిస్కా కానీ నేనెంత. సో నేను అనే పాయింట్ ఏంటంటే, నన్ను నమ్మే వాళ్ళు ఎప్పటికీ నమ్ముతారు, నమ్మని వాళ్ళు ఎప్పటికీ నమ్మరు. రెండోది, ప్రపంచంలో ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడే ఏకైక జ్యోతిష్కుడు వేణుస్వామి ఏం చెప్తున్నాడు అంటే, ఫస్ట్ ముందుగా చాలామంది క్రియేటివిటీతో నన్ను విమర్శించడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. ఫస్ట్ ఆ వీడియోలు చూడండి, ఫస్ట్ నన్ను తిట్టిన వీడియోలు చూడండి, నన్ను ఎక్కిన వీడియోలు చూడండి, నన్ను దొబ్బిన వీడియోలు చూడండి. అవి చూసిన తర్వాత మీకు నమ్మకం ఉంటే నా దగ్గరికి రండి, లేకపోతే నా దగ్గరికి రాకండి, వేరే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి. ఇది నా కాన్ఫిడెన్స్ లెవెల్. రైట్. సో నో చెప్పడం ఈజీయా, ఎస్ చెప్పడం ఈజీయా అండి మీ దృష్టిలో? యాక్సెప్ట్ నో ఆర్ యాక్సెప్ట్ ఎస్? ఈజీ కాదు, కష్టం అనేది. నో చెప్పడం కష్టం, నో చెప్పడమే కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. దానివల్లే సర్వం సంకరాకపోతుంది. ఏముంది, నాకు కుదరదయ్యా, నో అది చెప్పలేకనే సర్వం సంకరాకపోతుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి. లేదమ్మా, అంటే సమాజం గురించి మాట్లాడుతున్నా, నా గురించి మాట్లాడలా. నేను నా గురించి సమాజం గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి, తల్లి ఒక 50,000 తల్లి ఇయ్యపో అంటావా? ఫస్ట్ వాడు వచ్చి నెయ్యి పూస్తాడు, వెన్న పూస్తాడు, తేనె పూస్తాడు, మెల్లగా మాట్లాడతాడు, 50 నుండి 30కి వస్తావు. అప్పుడు నువ్వు ఎస్ చెప్పినట్ట, నో చెప్పినట్ట? అది నేను చెప్పే పాయింట్. సో నో చెప్పగలిగితే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు. సో ప్రిఫేర్ ఫర్ దట్. నేను ఈ మధ్యన నేర్చుకుంటున్నా, ఈ మధ్యన నేను కూడా డెవలప్ అవుతున్నా. అంటే నాలో ఉన్న వీక్ పాయింట్ నో చెప్పలేకపోవడం. వేణుస్వామిలో ఉన్న ఏకైక చెడు లక్షణం అది ఒకటే. సో ఈ మధ్యన నో చెప్పడానికి నేను చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నా. సమాజం నన్ను మారుస్తుంది, నేను మారట్లేదు. సమాజం నన్ను మార్చి, ఒక సామెత ఉంది మనకు, ఒక సేయింగ్, బాంబేలో ట్రైన్ ఎక్కాలంటే మనం ఎక్కాల్సిన పని లేదు, మనం దిగాల్సిన పని లేదు. జనాలు ఎక్కిస్తారు, జనాలు తీస్తారు. నీకు ఐడియా ఉందో లేదు? తోపుడు. మనం జనాలు రైల్వే స్టేషన్ నిలబడితే వెనకాల నుండి 1000 మంది వచ్చి తోగి లోపల నొక్కుతారు. అట్లనే దిగేటప్పుడు కూడా వాళ్ళు నొక్కేస్తారు. అట్లనే జనాలు నన్ను రాడు తెలుస్తారు. సో దాంట్లో నన్ను విమర్శించి నన్ను ఎక్స్ట్రీమ్ రాడ్ తేలుస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ నన్ను చాలాసార్లు అట్లా తీసుకుపోయి ఇట్లా దాన్ని పాడ మీద పడుకోబెడతారు, లేపుతారు. అందుకని చాలా ఈజీ అయిపోయింది నాకు. అంటే ఫేస్ చేయడం ఈజీ అయిపోయింది. కొంచెం కూడా ఏం లేదు తల్లి, చాలా చూస్తున్నావు కదా. ఇప్పుడు నీకు ఎక్కడ నేను యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? నేను ఇట్లనే ఉంటా. ఎందుకంటే నాకు అలవాటైపోయింది. ఏంటంటే, ఒకవేళ ఏం కాంట్రవర్సీ లేకపోతే, ఏం మనం తప్పు చేస్తున్నావా ఏంది 6 నెలలు అవుతుంది, ఏంది గ్యాప్ వచ్చింది ఈసారి, 6 నెలల నుండి మనల్ని ఎవడు గెలుపుతలేడు ఏంది, మనం ఏమైనా తప్పు అంటే, శత్రువులు లేని లైఫ్, విమర్శలు లేని లైఫ్. ఎప్పుడైతే నీ జీవితంలో నీకు శత్రువులు లేరో, విమర్శకులు లేరో, నీ లైఫ్ సాఫీగా పోతుంది. నువ్వేం చేస్తలేవు గొప్ప పని అని ఒక పెద్ద వ్యక్తులు సేయింగ్. సో అట్లనే మనల్ని ఎవడో ఒకటి గెలకపోతే మనకి ఏమనిపిస్తుంది, ఏందబ్బా మనం ఏం సైలెంట్గా ఉన్నామంటే, మనల్ని ఎవడు గెలుపుతలేడు అంటే మనం ఏం తప్పు చేస్తున్నామా, అంటే మనం ఏమైనా స్లో అయినా సమాజంలో, అలాంటి ఆలోచనకు వస్తున్నా నేను. సో రెండోది, విమర్శలను పట్టించుకునే స్థాయిలో నేను కాదు, ఎవరు ఉండరు. కలియుగంలో నేను అదే చెప్పిన, తెలుగు ప్రజల యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు మాత్రమే పతివ్రతగా ఉండాలి, నేను ఉండొద్దు. నువ్వు మాత్రమే నేను విమర్శిస్తే పడాలి, నన్ను విమర్శించొద్దు. ఈ రెండే జనాలకు, తెలుగు జనాలకు. సో ఇది అర్థం చేసుకున్నా కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అన్నిటికంటే ముఖ్యం,
నేనంటూ తప్పు చేస్తే నన్ను నాశనం చేయడానికి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నన్ను సర్వనాశనం చేయడానికి అమ్మవారు కామాఖ్యాదేవి ఉంది. నేను ఏ తప్పు చేసినా అది న్యాయపరమైన తప్పైనా శాస్త్రపరమైన తప్పన్నా, ఒక వ్యక్తిని నాశనం చేయాలన్నా, ఎలాంటి చెడు ఆలోచన నాకు వచ్చినా నన్ను సర్వనాశనం చేసే రైట్స్ ఆ ఇద్దరికి ఉన్నాయి. నన్ను సర్వనాశనం వాళ్ళు చేస్తారు. సో నాకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు నన్ను కాపాడతారు అనే బ్లైండ్ నమ్మకం కూడా నాకు. వావ్, సూపర్. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సుమన్ టీవీ ప్రేక్షకులకి ఒక మాట చెప్పాల్సి వస్తుంది. యా, సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పేటువంటిది ఏంటంటే, శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పాటు దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వకండి, చిట్టీలు వేయకండి, జనాల్ని డబ్బుల విషయంలో నమ్మకండి, తల్లి తండ్రిని కూడా నమ్మకండి, డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి, వీలైతే ప్రభుత్వ బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకోండి. సో ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.